నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ పానీపూరి విత్ రగడా చాట్. చాట్ సెంటర్స్లో కానీ లేదంటే పానీపూరి స్టాల్స్లో ఇలాగా చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఇంట్లో కూడా అలాగే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చాట్ సెంటర్ స్టైల్ రగడా సమోసా చాట్ పానీపూరి. సో ఇప్పుడు నేను అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో చెన్న నేను ఒక 1/2 కిలో ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అంటే బఠానీ అంటాం కదండి, అవి నానబెట్టుకుని మార్నింగ్ నేను ఇన్స్టా పాట్లో నేను కుక్ చేసుకున్నాను. దాంట్లోనే 6 to 7 ఆలు అంటే పొటాటోస్ వేసుకుని బాయిల్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అవి తీసేసి ఫస్ట్ జల్లెల్లో వేసుకోవాలి. సో దట్ ఎక్స్ట్రాక్ట్ వాటర్ వస్తుంది కదండి, అది మనం పానీపూరి చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఈ వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు చెన్న అండ్ ఆలు రెండు కూడా మనం ఒకసారి మ్యాష్ చేసేసుకోవాలి. కొంచెం మ్యాష్ చేసుకుని అక్కడక్కడ బఠానీ కూడా కనిపిస్తే చాలా బాగుంటుంది. మ్యాష్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ నేను వేసుకుంటున్నాను. కొంచెం అదరక్ అంటే జింజర్ కూడా నేను వేసాను. అది కచ్చా పచ్చా పేస్ట్ వేసుకుని ఆ తర్వాత సాల్ట్ ఒక 1.5 to 2 teaspoons వేసుకున్నాను. సో కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట, టేస్ట్ చూసుకుని. అలాగే కారం, రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 1.5 tablespoon వేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉండడానికి. నెక్స్ట్ ఏంటంటే ధనియా పౌడర్, కొరియాండర్ సీడ్ పౌడర్ కూడా నేను ఒక 2 tablespoons వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా కూడా ఒక 1 teaspoon వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే జీరా పౌడర్, క్యూమిన్ సీడ్స్ పౌడర్ కూడా ఒక 1.5 teaspoon వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇది సైడ్లో పెట్టుకుని పానీపూరికి నేను రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే టేస్ట్ చూస్తేనంటే కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి సోను అన్నాడనమాట. అందుకని మళ్ళీ ఇంకొక 1 teaspoon నేను సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఆ రోజు రాణే అండ్ క్రీ ఇంట్లో ఏంటంటే చాట్ పార్టీ అయిందనమాట. సో తను కూడా ఏంటంటే ఆలు మ్యాష్ చేసి దాంట్లో మసాలాస్ అన్నీ వేసి మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకుంది. బట్ నేనేంటంటే రగడా ఇలాగా చేసి తీసుకెళ్తున్నాను. సో అక్కడ రెండు కలిపి ఎవరికి ఏది కావాలంటే అది ఇద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. సో పానీపూరీస్కి పూరీస్ మా దగ్గర డ్రై ఉన్నాయన్నమాట. అవి నేను తీసుకెళ్ళి అక్కడ ఫ్రై చేద్దామని అనుకున్నాను. సో అక్కడ నేను ఫ్రై చేసుకున్నాం అనమాట. సో రాణి అండ్ క్రీ వాళ్ళు ఏంటంటే మైట్లీకి అభిలాష్కి మంచి ఫ్రెండ్స్ అనమాట. సో అలాగే మాకు కూడా ఏంటంటే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. క్రీ కూడా ఏంటంటే నా ఛానల్లో కేక్ కూడా చేసి పెట్టాడు కదా, అలాగే డిజర్ట్స్ అవి కూడా చాలా బాగా చేస్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే జ్యూసెస్ అండ్ స్మూదీస్ అని అంటాం కదా, అవి కూడా చాలా బాగుంటాయి. సో మేము వెళ్ళిన టైంకి ఏంటంటే తను లెమనేడ్ ఒకటి రెడీ చేసి పెట్టాడనమాట. మ్యాంగో లెమనేడ్ అని చేశాడు, చాలా బాగుంది. సో వెల్కమ్ డ్రింక్ మ్యాంగో లెమనేడ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చాట్ పార్టీకి రెడీగా ఉన్నారనమాట. సో ఈ లోపల మేము పూరీస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని రెడీ పెట్టేసుకున్నాం అనమాట. అలాగే రగడా సమోసా చాట్కి అండ్ పానీపూరికి కావాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఒకే దగ్గర అన్నీ రెడీ పెట్టేసుకుని ఉంచాం అనమాట. సో అప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా సర్వ్ చేయొచ్చని అనుకున్నాం. చాట్ సెంటర్స్లో కానీ లేదంటే పానీపూరి స్టాల్స్లో కానీ అరేంజ్ చేసేటట్టు రగడా నేను అరేంజ్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్నాను. అది కొంచెం డిఫరెంట్గా అనిపించి నాకు చాలా నచ్చింది అనమాట. అలాగే నేను ట్రై చేశాను నేను చేయడానికి. ఒక పెద్ద సైజు తవా నేను పెట్టుకుని అది కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కంప్లీట్గా ఒక 2 to 3 tablespoons కంప్లీట్గా అప్లై చేయాలన్నమాట. సో ఒక బ్రష్తో నేను అప్లై చేసుకుని దాని మీద నేను రెడీ చేసి పెట్టుకున్న రగడా దాని మీద పెట్టుకున్నాను. అంటే చెన్న అండ్ ఆలు మిక్స్ ఉంది కదా, అది పెట్టుకుని సైడ్లో అంతా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో నేను చాట్ సెంటర్స్లో చూసాను అనమాట, ఇలా చేద్దాం నేను అని చెప్పి ట్రై చేశాను. సో వాటర్ దాని ఎక్స్ట్రాక్ట్ ఉంది కదండి, అది నేను కొంచెం మధ్యలో వేసుకుని ఇలాగా. సో రగడా ఏంటంటే చెన్న రగడా ఏంటంటే దాంట్లో కొంచెం మిక్స్ చేసుకుని, అలాగే పానీపూరి పుదీనా వాళ్ళ పానీ ఉంటుంది కదా, అదేమో నేను కొంచెం దాంట్లో వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని కొంచెం హాట్ అవుతుంది అనమాట. లైట్గా హాట్ ఉన్నప్పుడు అది మనం పానీపూరిలో వేసుకుని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం హైదరాబాద్లో ఇలాగ చేస్తూ ఉంటారు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేయడం.
జనరల్గా బాంబేలో అవి ఏంటంటే ఆలు పెట్టి నార్మల్ ఆలు పెట్టి చేస్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు ఇలా కొంచెం వేడిగా రగడ వేడిగా ఉండి అంటే పానీ కొంచెం కోల్డ్గా ఉంటుంది కదా, అలా తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇది మాత్రం ఎవరైనా చేయకపోతే వారి ఇంట్లో ఎప్పుడైనా చేయకపోతే మాత్రం తప్పకుండా చేయొచ్చు. బయట అయితే చాలా మంది తింటూ ఉంటాం, కానీ ఇలా తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతవరకు చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండ్ మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది టేబుల్ మీద నేను తీసుకెళ్లే లోపల అందరూ ఏంటంటే ఒక్కొక్క పూరి ఇలాగా ఇక్కడే స్టవ్ దగ్గరే తిన్నారు అనమాట, గ్యాస్ దగ్గరికి వచ్చి. సో క్రీ కూడా భలే ఎంజాయ్ చేశాడనమాట. సో అలాగే అభిలాష్, మైట్లీ అందరూ కూడా తీసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా భలే ఎంజాయ్ చేశారనమాట. సో ఆ తర్వాత నేను టేబుల్ మీద తీసుకెళ్ళి నేను అరేంజ్ చేశాను అనమాట. కారం ఉన్నట్టుంది, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. అంతే. ఆ తర్వాత అందరూ కూడా కూర్చుని ఇంకా పానీపూరి ఫుల్ ఎంజాయ్తో తిన్నారనమాట. సో అన్నీ టేబుల్ మీద పెట్టుకుని ఒకళ్ళు సర్వ్ చేస్తే అంటే మైట్లీ అండ్ రాణి ఇద్దరు కూడా అందరికీ సర్వ్ చేస్తే వాళ్ళు పిల్లలందరూ కూడా ముగ్గురు తినేశారు. ఆ తర్వాత వాళ్ళు తిన్నారు, మేము అనమాట నెక్స్ట్. సో ఇలా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే ఒక 1 hourకి అయితే మేము బ్రేక్ ఇచ్చాం. ఏంటంటే పానీపూరి తిన్న తర్వాత వెంటనే రగడ సమోసా తినడం అనేది చాలా కష్టం కదా, అందుకని దానికి కొంచెం బ్రేక్ ఇచ్చాం అనమాట, ఒక 1.5 hour. ఏంటి మీటన్నా జస్ట్ క్విక్ దగ్గరికి రావాలి. నువ్వు ఈ కారం కావాలంటే చెప్పు. యూ వాంట్ బోత్ మిక్స్ జస్ట్ దిస్ అంటే ఈ లోపల ఆహరా ఏంటంటే నేను రికార్డ్ చేస్తానంటూ ముందుకు వచ్చింది అనమాట. సో నా దగ్గర నుంచి ఫోన్ కూడా లాగేసుకుని తను రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. Hi, Kandamma. Because this one you don't need the video. Sono, you don't need the big card for this. This you don't have to heat and all, right? Say hi. Hi. Potato सब में मत डालो. Hi, Era. मैंने 2 इसमें potato डाला है. Call mommy. Oh, इतने mix. Call mama. Sorry, wait. Mommy. 1 second, Nana. Mommy is intensely making pani puri. प्याज चाहिए तो पूछो. Yes, say no. मीठा ना? With इधर. Green. ఇది అండ్ మీఠా కదా, అది కొంచెం ఎక్కువ మీఠా. He likes spice. వేసేస్ అని ఇది ఆलू వేసేस स्पाइसी है, ये भी डाल. इसके लिए एक स्पून मिल सकता है. हाँ देती हूँ. कहाँ पर लेके आऊँ? नहीं मैं लेके यहाँ पे. సో ఇలాగా పానీపూరి ఏంటంటే హాట్ రగడాతో అండ్ కోల్డ్ పుదీనా పానీతో భలే ఎంజాయ్ చేశారన్నమాట అందరూ కూడా. చాలా బాగుండేది నిజంగా రెసిపీ. సో నెక్స్ట్ ఏంటంటే సమోసా చాట్ ఒక 1.5-2 hours తర్వాత తిన్నాం అనమాట. సో చాట్ పార్టీ అయితే ఇలాగా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఎందుకంటే బఫ్లో నుంచి మేము షార్లెట్ మూవ్ అవుతున్నాం అనమాట ఇంకొక 5 to 6 daysలో. అందుకని రాణి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇలాగా గ్యాదర్ అవుదామని చెప్పానంటే సో చాట్ పార్టీ లాగా పెట్టుకుందనమాట తను. సో అందరూ కూడా కలిసి చేసుకున్నాం, భలే ఎంజాయ్ చేసాం. సో పానీపూరి విత్ రగడా సమోసా చాట్ యూనిక్ స్టైల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్. You're trying to party in Charlotte? Can I come?